మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. ఆవిడ సిఐ ద్వారక పేరుతో డైరెక్ట్ గా వచ్చెక్కిచ్చి నాతో ద్వారక గారి అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించారు. ఇందులో ఉన్న అతిపెద్ద దుర్మార్గం ఏంటంటే ఆ సిఐ ద్వారక ఎవరో కాదు, నా కన్న కొడుకే. నాకు నా మాజీ భార్య దుర్గకి పుట్టిన కొడుకు. చెక్కు వేశాక నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ తల్లి కొడుకులిద్దరూ కలిసి నన్ను అడ్డం పెట్టుకొని 5 కోట్లు హెచ్ఆర్ ఇండస్ట్రీస్ నుంచి కొట్టేశారని. అంతే అంతే సార్. ఆహా, ఏం బ్రెయిన్ రన్ ఇది, సూపర్. అప్పుడు ఏసీబీ వాళ్ళొచ్చి ఆ ద్వారక అకౌంట్ చెక్ చేసి అటు ద్వారకని ఇటు దుర్గని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. ఏ జాబ్ ని అడ్డం పెట్టుకుని నా బ్లడ్ గార్డు నన్ను అరెస్ట్ చేశాడో ఆ జాబ్ నుంచి వాణ్ణి బూస్టింగ్ చేయించేసి అదే జాబ్ ఉన్న ఇంకో సిఐతో వాణ్ణి అరెస్ట్ చేయించేస్తా. అప్పుడు దుర్గను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా? చేస్తారు. అక్కడ జరిగిన నేరంలో నిజమేంటో ప్రూవ్ అవ్వాలంటే ముందు A1 గా ద్వారకాని, ఆ తర్వాత A2 గా దుర్గాని ఇద్దరిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తాం. ద్వారకకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దుర్గ చెప్పలేదు. అప్పుడు ఏసీబీ వాళ్ళకి ఏం చెప్పాలో ద్వారకాకి అర్థం కాదు. అప్పుడు ఆ ద్వారకా గాడికి శిక్ష పడుతుంది. అంత ఈజీగా శిక్ష పడుతుందా? పడుతుందిరా. వాడేం పెద్ద పొలిటీషియన్ కాదు కదా, ఎక్కువ రోజులు తప్పించుకొని తిరగడానికి. చిన్న పిల్ల చాపగాడు చక్కుమని వలకి చిక్కేస్తాడు. ఆ తర్వాత దుర్గవద్దు జానకి ప్లేస్ లోకి దుర్గ వచ్చిందని పోలీసులు ప్రూవ్ చేస్తారు. ఎలారా? జానకి వాళ్ళకి దొరికితేనే కదా దుర్గ జానకి ప్లేస్ లోకి వచ్చిందని ప్రూవ్ అవుతుంది. రేయ్, దొరుకుతుందిరా. అవునా? దొరుకుతుంది. కానీ జానకి నిజం చెప్పేస్తుందిగా? చెప్పదుగా, చెప్పనివ్వనుగా. ఎలారా? చెప్తారా. ముందు మనం ఏసీబీ వాళ్ళకి ద్వారక మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆస్తి బిజినెస్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ తర్వాత నువ్వు దుర్గ మీద కంప్లైంట్ ఇవ్వాలి. అప్పో చాలా పనులున్నాయి. పదరా ఫ్రెండు, పద, బండి తీరా. అవంతి, చెప్పమ్మా. అత్తయ్య, ఒక గుడ్ న్యూస్ అత్తయ్య, చాలా మంచి న్యూస్. ఏంటది? ద్వారకకి ఏసీపీగా ప్రమోషన్ వచ్చింది. అవునవంతి, ఇందాకే ద్వారక ఇక్కడికొచ్చాడు. నాకు ఈ విషయం చెప్పి వెళ్ళాడు. ఓహో, అంటే ముందు నీ దగ్గరకొచ్చాడా? ఆ న్యూస్ తెలియగానే డైరెక్ట్ గా నా దగ్గరికి వస్తున్నట్టు చెప్పాడు. అంతేలే, ఎంతైనా నీ కొడుక్కి పెళ్ళాం కంటే తల్లే ఎక్కువలే. ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? వాడు ముందు నాకు చెప్పాడనా, నీకు ముందు చెప్పలేదనా? ఎప్పుడు నా మీద కంటే నీ మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు నీ కొడుకు. నేను కూడా నీ అంత ప్రేమ చూపించట్లేదా ఏంటి అని నా ఫీలింగ్. అవంతి, ప్రపంచంలో తల్లి ప్రేమ ఒక తల్లి మాత్రమే ఇవ్వగలరు. రేపు నీకు పిల్లలు పుడితే అప్పుడు మొగుడు మీద నీకున్న ప్రేమకి పిల్లల మీదున్న ప్రేమకి చాలా స్పష్టంగా తేడా తెలుస్తుంది. సర్లే, ఇంతకు నేనెందుకు ఫోన్ చేశానంటే ఆల్రెడీ చెప్పేశావు కదా. ఉండొద్దయ్యా, నన్ను చెప్పనివ్వు. నేనొద్దంటే మానేస్తావా? చెప్పు. రేపు ద్వారక పుట్టినరోజు కూడా వచ్చింది. అవును, అయితే బర్త్డే రోజే ప్రమోషన్ కూడా వచ్చిందని ద్వారకా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ పార్టీ ఇవ్వమని అడుగుతున్నారత్తయ్యా. పార్టీనా? నాకు అలాగే అనిపించింది అత్తయ్య. జానకి అత్తయ్య గురించి ఆచూకీ తెలియలేదు. వాళ్ళ అత్తయ్యని ఎక్కడ దాచారో తెలీదు. ఇంత బాధలో బర్త్డే పార్టీ అంటే మన బాధ బయట వాళ్ళకి చెప్పుకోలేనిది, అందరికీ అక్కర్లేంది. బయట అందరికీ ద్వారక ప్రమోషన్ వల్ల మనం చాలా సంతోషంగా ఉన్నామనిపిస్తుంది. లోపల ఎలా ఉన్నామో ఎవరికీ తెలీదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రమోషన్ అంటే చాలా గౌరవప్రదమైన పండగ లాంటిది.
అందుకే ప్రమోషన్ రావడాన్ని వాళ్ళు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం పార్టీ ఇవ్వు అనడం తప్పవుతుంది. మన బాధల్ని మన ఇబ్బందుల్ని పక్కన పెట్టైనా ఇది జరిపించి తీరాలి. అదీగాక సీఐలకి ఏసీపీగా ప్రమోషన్ రావడం అన్నది చాలా రేర్గా జరుగుతుంది. ఎంతో ట్రాక్ రికార్డ్ ఉంటేనే గాని ఈ ప్రమోషన్ ఇవ్వరు. ఏసీపీ అవ్వాలనేది వాడి రెండో కల, పోలీస్ అవ్వాలనే వాడి మొదటి కలని తీర్చుకున్నాడు. ఇప్పుడా రెండో కల కూడా నెరవేరిపోయింది. వాడికి పూర్తి సంతోషాన్ని ఇద్దాం అవంతి. అలాగే అత్తయ్య. ద్వారకకి ఫోన్ చేసి చెప్పు, అమ్మొస్తోంది, నీ ప్రమోషన్ పార్టీ బర్త్డే పార్టీ కలిపి చేస్తుంది అని చెప్పు. ఓకే అత్తయ్య. సరే ఉంటానవంతి, బాయ్. దుర్గా, రాజశేఖర్ వేసిన ప్లాన్లో మన కొడుకు ఇరుక్కున్నాడు. నువ్వు వాడికి పుట్టినరోజు పార్టీ, ప్రమోషన్ పార్టీ ఇస్తావా? వాడికి ప్రమోషన్ వచ్చిందా? ఏసీపీ అయ్యాడా? సిఐగా ఉన్నప్పుడే నన్ను అరెస్ట్ చేశాడు. ఏసీపీ అయ్యాక ఏం చేస్తాడు? రోడ్ల మీద పరుగులు తీస్తాడా? నేను వాడికి అంత సీన్ ఇవ్వట్లేదు, అంత గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. వాడికి ప్రమోషన్ లెటర్ తీసుకున్న ఆనందం కూడా నేను మిగిల్చను. వాడి సిన్సియారిటీకి, వాడి డెడికేషన్కి డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఇస్తే నేను డిమోషన్ ఇస్తాను. రేపు నీకు నేను పెద్ద సినిమా చూపిస్తాను. అవంతి, అత్తయ్యా, ఎన్ని రోజులకొచ్చావు అత్తయ్యా? నిన్ను చూసి ఎన్ని రోజులైంది? అరే అవంతి, ఏంటిది? ఎన్ని రోజులైంది నువ్వు ఇంటికొచ్చి? నిన్ను చూసి ఎన్ని రోజులైంది అత్తయ్యా? వదినా, ఏంటిది చిన్నపిల్లలా? నీకు తెలీదు సౌందర్య, అమ్మ దూరమైన బాధ నీలో ఎంతున్నా అత్తయ్య వల్ల అది బర్స్ట్ అవ్వకుండా అగ్ని పర్వతం మీద మంచు కురిసినట్టు అయిపోతూ వచ్చింది. కాని నా పరిస్థితి, నాకమ్మైనా అత్తైనా ఏదైనా అన్నీ అత్తయ్యే. నాలో కలిగే ప్రతి చిన్న విషయాన్ని అత్తయ్యకే చెప్పుకుంటాను. అలాంటిది అత్తయ్యని ఇన్ని రోజులు చూడకుండా, అది ఈ ఊళ్ళోనే ఉండి నా మనసుకి చాలా కష్టంగా అనిపించింది. అంతా సెట్ అయిందనుకున్న టైంకి ఆ రాజశేఖర్ వచ్చి ఇంట్లో ఊడిపడ్డాడు. అతనొచ్చి అమ్మని కిడ్నాప్ చేసి మొత్తం అంతా తలకిందులుగా చేసేశాడు. లేదంటే ఈ పాటిగా అక్కడ పరిస్థితి మొత్తం సెట్ చేసేసి పెద్దమ్మ ఇక్కడికి వచ్చేసి ఉండేది. అబ్బా సౌందర్య, ఎవరు ఎంత బాధపడినా ఏది ఎప్పుడు ఎలా జరగాలో అప్పుడు జరుగుతుంది. ముందు జరగాల్సిన కార్యక్రమం గురించి చూడండి. చూసావా మావయ్య, నాకు ఇద్దరు కోడలు ఒకటే అని చెప్తుంది ఈవిడగారు. కానీ కడుపుతో ఉన్నదాన్ని చూడ్డానికి ఒక్కరోజు కూడా రాలేదు. ఇప్పుడు కొడుకు పుట్టినరోజు కోసం మాత్రం వచ్చేసింది. కనీసం ఇన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చి కడుపుతో ఉన్నదాన్ని పలకరించడం, పరామర్శించడం లేదు. కోడల్ని పట్టుకుని ఓదార్స్తోంది. కన్ఫర్మ్ గా నక్షత్రకి ప్రెగ్నెన్సీ లేదు. తను ప్రెగ్నెన్సీ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది. పరామర్శిస్తా నక్షత్ర. అక్కడ ఇంటి విషయాలన్నీ సెట్ చేశాక ఇక్కడికి వచ్చేస్తాను కదా. అప్పుడు పలకరింపులు, పరామర్శించడాలే కాదు, అప్పుడన్నీ నేనే దగ్గరుండి సెట్ చేస్తాను.